తిరుపతి జిల్లా ఏపీ కాపు సంఘ నాయకుడు మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు ఓవి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కాపు కులం స్థితి బాగుండేదని, కానీ జగన్ సీఎం అయిన తర్వాత కాపు సామాజికంగా పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆయన ఆరోపించారు. కాపు జాతికి రాష్ట్రంలో సిగ్గు పౌరుషం లేకుండా చేశారని విమర్శించిన ఆయన కాపులకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం రావాలని డిమాండ్ చేశారు. కాపు నాయకుడు సీఎం కావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మెరుపుతీగలాగా 2 నెలలకోసారో 3 నెలలకోసారో మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. వచ్చి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో రాష్ట్రము దూసుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. గతంలో చూసాం, ఒక ప్రెస్ మీట్ పెట్టి పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తుంటే దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఇది సరైన పాలసీ పద్ధతి కరెక్ట్ గానే ఉంది, ఇది చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎవరు టెండర్ వేస్తే వాళ్ళ అంతు చూస్తాము, వాళ్ళని చంపుతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఓ 3 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం, మళ్ళీ మనకి ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చిందో దానిపైన మళ్ళీ మావిగన్ అని కొత్త పంట తీసుకొని వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళకి